హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకుందాం. నేను ఒక అర కేజీ దాకా దొండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఎడ్జెస్ కట్ చేసి వీటిని సన్నగా నిలువుగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయను కూడా తీసుకొని దీన్ని కూడా సన్నటి ముక్కల్లాగా బారుగా కట్ చేసుకున్నాను. గ్యాస్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడాక దానిలో మన దొండకాయ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వీటన్నిటిని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, వాటిని కూడా దీనిలో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసి వీటిని బాగా వేయించుకొని మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలను కూడా దీనిలో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని మనం మగ్గించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ ఫ్రైకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి వీటిని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి వీటిని ఒక 3-4 మినిట్స్ మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి. ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసేసి వీటిని బాగా కలుపుకోవాలి. మన దొండకాయ బాగా మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో నేను కొంచెం కొబ్బరి కారం వేసుకుంటున్నాను. అంటే దాంట్లో చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా కలిపి వీటిని మిక్సీ చేస్తున్నాను. కావాలంటే దీనిలోనే కారం వేసుకొని మీరు మిక్సీ చేసుకోవచ్చు. నేను ఈ రెండింటినే మిక్సీ చేసి ఈ కొబ్బరి పొడిని దీనిలో వేసుకొని బాగా కలిసేంతవరకు కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనికి సరిపోను కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. అంతే, మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రసం, సాంబారు కాంబినేషన్స్లో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.